దేశంలో మీడియా పార్టీల వారీగా చీలిపోవడం విచారకరమని, దాంతో ప్రజలకు పూర్తి సమాచారం అందటం లేదని హర్యానా శాసన సభాపతి ధ్యాన్ చంద్ గుప్తా విచారం వ్యక్తం చేశారు. హర్యానా రాష్ట్రం పంచకుల నగరం 1వ సెక్టార్లోని పీడబ్ల్యూడీ విశ్రాంతి గృహ సమావేశ మందిరంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో స్పీకర్ ధ్యాన్ చంద్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రం పంచకుల నగరం 1వ సెక్టార్లోని పీడబ్ల్యూడీ విశ్రాంతి గృహ సమావేశ మందిరంలో 2 రోజుల కౌన్సిల్ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు చండీగఢ్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ ఆతిథ్యమిచ్చింది. ప్రారంభ సభకు ఐజేయు జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథి ధ్యాన్ చంద్ గుప్తా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక భూమిక పోషిస్తుందని, ప్రభుత్వాలు సవ్యంగా నడవటానికి మీడియా ఇచ్చే సమాచారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా విస్తరించినప్పటికీ ప్రింట్ మీడియా ప్రాధాన్యత తగ్గలేదని, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రింట్ మీడియాకు ఇంకా సామర్థ్యం ఉందని అన్నారు. సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న చండీగఢ్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్కు ఆయన 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి హర్యానా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, యూనియన్ తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటామని, 1 నెల రోజుల వ్యవధిలో అవి పరిష్కారం కావాలని భరోసా ఇచ్చారు. ఐజేయు జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హర్యానా ప్రభుత్వ ప్రచార సలహాదారు తరుణ్ బండారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని తరుణ్ బండారి హామీ ఇచ్చారు. సమావేశాల ప్రారంభంలో చండీగఢ్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్మా స్వాగతం పలికారు. సమావేశం ఐజేయు సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్, జమ్మూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, హర్యానా యూనియన్ చైర్మన్ బల్వంత్ తక్షి, చండీగఢ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నళిని ఆచార్య, ఐజేయు జాతీయ కార్యదర్శి బల్వీర్ సింగ్ ఘండు తదితరులు ప్రారంభ సభలో మాట్లాడారు.